బైక్ ఉంటే దాన్ని ఒక ట్యాక్సీగా వాడచ్చు. ఇప్పుడు అదే జరుగుతున్నటువంటిది. ఈ బైక్ ట్యాక్సీల మీద కోర్టు ఆదేశాలతో కర్ణాటకలో నిషేధం పెడితే ఇప్పుడు వాళ్ళందరూ రోడ్డెక్కారు. బైక్ ట్యాక్సీ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టారు. నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఓ బహిరంగ లేఖ రాశారు. ఎండనక వాననక బైకులు నడుపుతూ రాష్ట్ర ప్రజల సేవ చేస్తున్నాం. మేము కోపంతో మీ మీద మీకు లేఖలు రాయట్లేదు, నిరాశతో రాస్తున్నాం. మాలో చాలామందికి ఈ పని ఉపాధి కల్పిస్తుంది, గౌరవంగా బతికేలా చేస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో చాలామంది పని కోల్పోయాం. పరిస్థితి దుర్భరంగా మారింది. మా కుటుంబాలు పోషించుకోవడానికి భిక్షాటనకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఆమరణ నిరాహార దీక్షలే మాకు శరణ్యం. కాబట్టి తక్షణం దీన్ని చేయాలని చెప్పేసి చెప్పుకొచ్చింది. వాస్తవంగా హైకోర్టు డివిజన్ బెంచ్కి వీళ్ళు వెళ్తే డివిజన్ బెంచ్ కూడా నిరాకరించినట్టు నేపథ్యం జూన్ 13న రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ట్యాక్సీ సేవలు నిలిచిపోతే ఇప్పుడు చట్టం చేసైనా సరే, అంటే న్యాయస్థానాల యొక్క తీర్పుని పక్కన పెట్టాలంటే చట్టం చేయాలి. అది చేసి తమను ఆదుకోమని అడుగుతున్నారు.